వెల్కమ్ టు న్యూస్ అవర్. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2019 జూలై 29న అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టిన సమయంలో టీడీపీ తరపున పయ్యావుల కేశవులు మద్దతు ఇచ్చారని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం సజ్జల ప్రదర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో యాక్ట్ పై దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంతకంటే నీచులు ఎవరైనా ఉంటారా అని సజ్జల నిలదీశారు. 2019 జూలై 29న అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ దీనికి మద్దతు ఇచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గారు దీని మీద మాట్లాడుతూ బిల్లును ప్రశంసిస్తూ దానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పిన ఉపన్యాసం పార్ట్. ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లే బిల్లు. దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అని పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున దీనికి మద్దతు తెలుపుతూ ఇచ్చిన ప్రసంగం. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దాని మీద మామూలు విషయం కాదు. పార్టీ మీద అటాక్ పెట్టచ్చు, వైఎస్ఆర్సీపీ మీద ఏమైనా చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం, ఇవన్నీ అది ఒక ఎత్తు అయితే రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసే రకంగా రాష్ట్రం మొత్తం 5 కోట్ల మందిలో ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ చిన్న చితక వీళ్లతో సహా భయభ్రాంతులకు గురి చేసే రకంగా ఇంత నీచమైన ప్రచారానికి తనకున్న మీడియా పవర్తో చంద్రబాబు నాయుడు చేసిన దీన్ని జుగుప్సాకరమైన దీన్ని ఏమనాలి? ఇంతకంటే ప్రపంచంలో నీచులు ఎవరైనా ఉంటారా? రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా? దేనికైనా ఒక హద్దు పద్దు లేదా? ఏం నేర్పాలనుకుంటున్నారు ఈయన భవిష్యత్ తరాలకు? ఇప్పుడున్న వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు? అరే నువ్వు సపోర్ట్ చేశావు, మీ వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేశారు, పార్టీ సపోర్ట్ చేసింది. ఒక యాక్ట్ పాస్ అయ్యి ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతుంటే దీని మీద దుమ్మెత్తిపోసి దాంతోపాటు ప్రజలను భయభ్రాంతులు చేసే ఈ వ్యక్తి అసలు స్వరూపం, నగ్న స్వరూపం ప్రజలందరూ గమనించాలి. 2019 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2019 జూలై 29న అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టిన సమయంలో టీడీపీ తరపున పయ్యావుల కేశవులు మద్దతు ఇచ్చారని తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం లైవ్ లో మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల స్పందించారు కదా, అప్డేట్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో భూములన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచేసుకుంటుంది ఈ యాక్ట్ ద్వారాని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే స్థాయిలో స్ట్రాంగ్ గా కౌంటర్ చేస్తా ఉంది. అయితే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి ఆ 2019 జూలై 29న అసెంబ్లీలో ఆ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మద్దతు తెలిపిన వీడియో కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వీడియోను కూడా విడుదల చేశారు. 2019 జూలై 29న ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి ఆ తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్ మాట్లాడారు. దీని మద్దతు తెలిపిన వీడియో కూడా మీడియా ముందు కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రవేశపెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎన్నికలు వస్తున్నాయి కనుక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తప్పుడు ఆరోపణలు చేస్తాయని చెప్పి కూడా ఆ ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీనికి సంబంధించి మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చంద్రబాబు మాట్లాడుతా ఉన్నారు. కానీ గతంలో అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పాలని కూడా సజ్జల కౌంటర్ చేశారు. మొత్తం మీద ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీకి ముఖ్యం. అందుకనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి ఇంత దుష్ప్రచారం చేస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడతా ఉంది. అంతకన్నా ముందు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి ఐఆర్ఎస్ కాల్స్ తో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాల్ చేసి దీనిపైన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈసీకి కంప్లైంట్ చేసింది. ఈసీ కూడా దానికి సంబంధించి సిఐడికి వెంటనే ఇమీడియట్ గా దర్యాప్తు చేయమని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కేసు నమోదు చేసి A1 A2గా నారాలోకి టీడీపీ అధినేత చంద్రబాబును కూడా చేర్చారు. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా సిఐడి బృందం వచ్చింది. దాదాపు ఆ 2 గంటల పాటు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి ఫిర్యాదులకు సంబంధించి ఇంకా
ఎస్సీ ఇన్ఫర్మేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దగ్గర కూడా తీసుకున్నారు. కానీ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ జూలై 2019 జూలై 29న అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపారని ఒక వీడియో రిలీజ్ చేయడం, దాంతో పాటు పూర్తిగా ఒక పొలిటికల్ కాజ్ తో తప్పుడు ప్రచారం చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆ మందుపత్తుల పక్కకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వినయ్.